జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో సంచలన విజయాలు సాధించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల సరస్వతి కాలేజీ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకవేతరులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి, ఏ గంగా శంకర్ రెడ్డి, సిఇఓ ఎస్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులకు పూల బుకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జేఈ మెయిన్స్ లో సరస్వతి విద్యా సంస్థ ద్వారా జిల్లా ఫస్ట్ సాధించిన కె సాకేత్ సాయిరాం, జిల్లా సెకండ్ సాధించిన ఆర్ చంద్ర విహారిక, జిల్లా థర్డ్ పొజిషన్ సాధించిన కె సాయి కిరణ్, జిల్లా ఫోర్త్ ప్లేస్ లో కె గోపీచంద్, జిల్లా ఫిఫ్త్ 5వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఎస్ ఇంద్రసేన రెడ్డి అందరికీ విద్యార్థులకు పూల బుకేలు ఇచ్చి అభినందనలు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు ఏవి రమణారెడ్డి, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు 2024 విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. ఈ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు, విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా, అంతకంటే ధీటుగా మరి సామాన్య విద్యార్థులతోటి అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కె సాకేత్ సాయిరాం 98.24%, ఆర్ చంద్ర విహారిక 97.57, డిస్టిక్ సెకండ్ ర్యాంక్, కె సాయి కిరణ్ 97.45%, డిస్టిక్ థర్డ్ ర్యాంక్, కె గోపీచంద్ 97.40, ఎస్ ఇంద్రసేనారెడ్డి 90.32% సాధించారు. వీరు కాకుండా 90% అబోవ్ సాధించిన వారు 14 మంది, 80% పైన సాధించిన విద్యార్థులు 46 మంది, 70% పైన సాధించిన విద్యార్థులు 123 మంది కాగా ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి 170 మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్ లో 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందంచే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము, మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ లో కూడా మరి అనాలిసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము. అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము, మనం ప్రోగ్రాము 1+2 అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. 1+2 ప్రోగ్రామ్ అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక 1 hour సబ్జెక్ట్ చెప్తే 1 hour కాంపిటేటివ్ చెప్పి 1 hour స్టడీ అవర్స్ రన్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్ లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ అవర్స్ లో ఉండటం వలన మరి ఈ ఫలితాలు సాధించడానికి ఐఐటి అప్గా చేయాలనే ఆలోచనతో మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము. మరి అంతేకాకుండా కాంపిటేటివ్ లోనే కాకుండా మరి ఈ స్టూడెంట్స్ ఐపీలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. లాస్ట్ ఇయర్
466 అవుట్ ఆఫ్ 470కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లా 3 మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అట్లానే 465 మార్క్స్ తోటి 10 మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అట్లానే 464 మార్క్స్ తోటి 14 మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే 10 లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ 27 మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉన్నారు. అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు, ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా నెంబర్ 1 ఫ్యాకల్టీ అయి ఉండి ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము. అట్లానే మరి ప్రతి రోజు 6 to మార్నింగ్ 6కి మరి క్లాసులు బిగిన్ అయితే నైట్ 10:30 దాకా మరి ఫ్యాకల్టీ, డీన్స్, డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రన్ అవుతుంది. మరి ఇక్కడ డైరెక్టర్స్ అయిన గణేష్ సారు, గంగాశంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు, ఏ సబ్జెక్టులో ఎట్లా ఉన్నాడు అని అనాలిసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వలన మరి ఈ అసాధారణ విద్యార్థులతోటి మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము. మరి మేము పేరెంట్స్ కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము. మీ పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎడ్యుకేషన్ పరంగానే, అకామిడేషన్ పరంగానే, లేక ఫుడ్ పరంగానే మీరు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామని పేరెంట్స్ తెలియజేశాము. వారికి తెలియజేసిన విధంగానే వారు మెప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామని రేపు సెకండ్ టైం జరిగే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప ర్యాంకులతోటి దాదాపు 250 నుంచి 400 మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి 99% దాటి మరి ఉండే విధంగా చూస్తాము. ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ లో కూడా ఒక 6 or 7 మెంబర్స్ కి ఎన్ఐటి కాలేజీల్లో సీట్లు వస్తాయి, ఒక 3-4 మెంబర్స్ కి ట్రిపుల్ కాలేజీల్లో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము. మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డికి, మరి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా CEO సురేష్ సార్కి, మరి మా అధ్యాపక బృందానికి, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్ కి, మరి పాత్రికేయ మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత వచ్చి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీ ప్రిఫర్ చేస్తాను. విజయవాడ, గుంటూరు వెళ్ళి కార్పొరేట్ కాలేజీలు చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సంటేజ్ ఇక్కడ లోకల్ కాలేజీలు చదువుకొని తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఎంతోమంది వచ్చే స్టూడెంట్స్ ఈ కాలేజీని ప్రిఫర్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గణేష్ సార్కి, శంకర్ సార్కి థ్యాంక్స్. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కుంచాల సాయి కిరణ్. ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో నాకు 97.45% వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రులకు మంచి పర్సెంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి విజయానికి కారణమైన చైర్మన్ రమణారెడ్డి గారికి, డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి, గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి, శంకర్ సార్కి, మా ఫ్యాకల్టీకి, మా ప్రిన్సిపల్ సార్కి, వీపీ సార్కి, మా జేఎస్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళు లేకుండా ఈ సాధించేవాడిని కాదు. లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేజ్ ఫస్ట్ తెప్పించి ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఇంత మంచి ఫలితం రావడానికి కారణం మా డైరెక్టర్స్ అయిన శంకర్ సార్, గణేష్ సార్ వల్లే సాధ్యమైంది. మా లెక్చరర్స్ లేకుండా ఈ పని నేను సాధించేవాడిని కాదు. 10th క్లాస్లో నాకు ఎంసెట్ తప్ప ఏం తెలియదు. ఇక్కడికి వచ్చి నాకు జేఈ మెయిన్స్ అనేది ఒకటి ఉందని చెప్పి దాంట్లో ఎంత మంచి పర్సంటేజ్ సాధించడానికి నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు. మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు, ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా. గుంటూరు, విజయవాడ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదవాలనుకునే వాళ్ళకి, ఐఐటి చదవాలనుకునే వాళ్ళకి
ఒంగోలులో శ్రీ సరస్వతి అనే కాలేజ్ ఉందని చాటి చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా గుంటూరు కాలేజీలో గుంటూరు విజయవాడ కాలేజీలో చదివి మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఒంగోలు అనే శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. అక్కడ చదివితే మీకు మంచి పర్సెంటేజ్, పర్సనల్ కేర్ మంచి పర్సెంటేజ్ బాగా వస్తుంది. ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్లే ఇక్కడ విజయానికి కారణం. అట్లాగే నాకు ఈ విజయంలో ఫ్యాకల్టీ కాకుండా నా ఫ్రెండ్ సాకేత్ సాయిరామ్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు కలపాటి మధుచంద్రిక, మాది కనిగిరి. ముందుగా నాకు జేఈ మెయిన్ సెషన్ 1 లో 90.34% వచ్చింది. పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ సార్ ఏవి శంకర్ సార్ గారు, గణేష్ సార్ గారు, మా లెక్చరర్స్ అందరూ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవారు. జేఈ మెయిన్ సెకండ్ సెక్షన్ లో ఎందుకంటే బెటర్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను. ఎవరైనా సరే ఈ కాలేజ్లో ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు గొప్పాల గోపిచంద్. ఈరోజు విడుదలైన జేఈ 24 ఫలితాలలో నాకు 97.40% వచ్చింది. ఇంతటి ఈ పర్సెంటేజ్కి కారణం సార్ చైర్మన్ సార్ ఏవి రమణారెడ్డి సార్, గణేష్ సార్, డైరెక్టర్ సార్, శంకర్ సార్, మా ఫ్యాకల్టీ, మా ప్రిన్సిపల్ సార్, బీపీ సార్, జేఎల్స్ అందరూ నాకు ఎంతో వెనుక నడిపించారు.